పైసాకి 20 ములక్కాడలటండి. పైసాకి ఒక వంకాయ అటండి. 5 పైసలకి ఆనపకాయ అటండి. ఈ 3 రకాలు 100 పైసలకి 100 రావాలటండి. ఈ 3 రకాలు రావాలట. అంటే ఆనపకాయలు ఎన్ని కొంటున్నాం, వంకాయలు ఎన్ని కొంటున్నాం, ములక్కాడలు ఎన్ని కొంటున్నాం. 100 పైసలకి 100 కూరగాయలు రావాలి. ఇది లెక్క. అంత చిత్రమైన లెక్కలు చెప్పేవారండి. మీరు చేస్తారా ఈ లెక్క? చేస్తారు కదా. ఓకే. అయితే మీరు ఈ లెక్క చేసి కరెక్ట్గా చేసినా సరే చేయకపోయినా సరే కామెంట్ పెట్టండి. తప్పు అవని ఒప్పు అవని కామెంట్ పెట్టండి.